కులగణన విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ ముదిరింది. క్యాస్ట్ సెన్సెస్ ను హైజాక్ చేశామని బీజేపీ అంటుంది. బ్రహ్మాస్త్రం ఇంకా తమ హస్తంలోనే ఉందని కాంగ్రెస్ అంటుంది. జనగణనలో భాగంగా కులగణన కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే ఈ క్రెడిట్ అంతా తమదేనని కాంగ్రెస్ అంటోంది. రాహుల్ గాంధీ డిమాండ్కు మోడీ సర్కార్ తలొగ్గిందని, తెలంగాణ మోడల్ను మోడీ ఫాలో అవుతున్నారని హస్తం పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఇది కాంగ్రెస్ ఘనతేనని వైరల్ చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూనే ఈ క్రెడిట్ అంతా తమదేనని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ మాటకొస్తే అన్ని రంగాల్లో తెలంగాణనే మోడల్ అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు. తెలంగాణ మోడలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ వాదనను బీజేపీ తిప్పికొడుతోంది. అసలు తెలంగాణ మోడలే రాంగ్ మోడల్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిర్ణయం ముమ్మాటికి బీజేపీ ఘనతేనన్నది ఆ పార్టీ వాదన. సమాజానికి ఏం చేస్తే మేలు జరుగుతుందో ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కానీ రాహుల్ గాంధీకి భయపడో, కాంగ్రెస్ కి భయపడో ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. తెలంగాణలో కులగణన ఓ తంతులా జరిగిందన్న కిషన్ రెడ్డి 50% ఇళ్లల్లోనే కులగణన చేశారంటూ విమర్శలు గుప్పించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేయబోయేటువంటి జనగణనలో భాగంగానే కులగణన ఉంటుంది తప్ప మీలాగా 50% హౌజెస్కే వెళ్ళి మరి కులగణన జరిగిందని ఒక తంతులాగా నడిపించేటువంటి ప్రసక్తి లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎవరి వాదన ఎలా ఉన్నా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి మంచి చేస్తే చాలని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. కులగణన విధి విధానాలు, మార్గదర్శకాలు బయటకు వచ్చాక ఇది ఎవరికి బ్రహ్మాస్త్రంగా మారుతుందో, ఎవరు హైజాక్ చేశారో చెప్పగలమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.